అమెరికా అంటే ప్రపంచానికే పెద్దన్న అని తామేదైనా చేస్తామని ఎవరైనా భయపడాల్సిందే అని గేమ్ నడిపిస్తామని ఇలా చాలా ఊహించుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను చాలా ఊహించుకుంటున్నారు. ఇండియాను గట్టిగా టార్గెట్ చేద్దాం, భయపడి కాళ్ల బేరానికి వస్తుందనుకున్నారు. కానీ ట్రంప్ అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. టారిఫ్లతో భయపెట్టాలని ట్రంప్ అనుకుంటే ఇండియా వేసిన స్కెచ్తో అమెరికాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. భారత్ పై అమెరికా దారుణంగా 50% టారిఫ్లు వేసింది. దీన్ని ఎవరు ఊహించలేకపోయారు. ఎందుకంటే మోదీ ట్రంప్ వ్యక్తిగత ఫ్రెండ్షిప్ తో ఇండియా టారిఫ్ల నుంచి తప్పించుకుంటుందనుకున్నారు. కానీ ట్రంప్ లెక్కే వేరు కదా. అప్పటికప్పుడు మైండ్ లో ఏదో ఆలోచన వచ్చింది. వైట్ హౌస్ దగ్గర రిపోర్టర్లు పట్టి ఇండియాపై టారిఫ్ల గురించి అడగటం, వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఇండియాపై 25% సుంకాలన్నారు. ఆ మరుక్షణమే రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటున్నారు కాబట్టి మరో 25% ఫైన్ అంటూ నోటికొచ్చినంత వేసేశాడు ట్రంప్. ఇతనికి తోడు మరో పెద్ద మనిషి, వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవారో ట్రంప్ తానా అంటే తందానా అంటాడు. ఇక్కడే ట్రంప్ అసలు లాజిక్ మిస్ అయ్యాడు. ప్రపంచ దేశాల దృష్టిలో వారి క్రెడిబిలిటీకే దెబ్బపడింది. ఎలాగంటే రష్యాతో చైనా, EU దేశాలు కూడా బిజినెస్ చేస్తున్నాయి. వాటిపై లేని టారిఫ్ మన భారత్ పైనే ఎక్కువ వేయటంలో ఆంతర్యం ఎవరికీ అర్థం కాలేదు. అందరూ అదే క్వశ్చన్ చేశారు కూడా. కానీ ట్రంప్ ఎవరి మాట వినడు కదా. రైట్. అయితే ట్రంప్ భారత్ పై వేసిన ఈ సుంకాల ఎఫెక్ట్ ను ఎలా తప్పించుకోవాలో భారత్ బహుముఖ వ్యూహాలను రెడీ చేసింది, అమలు చేస్తోంది కూడా. ఈ దెబ్బకు అమెరికాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పనవుతోంది. అమెరికా టారిఫ్లు సహజంగానే అక్కడికి దిగుమతి వస్తువుల ధరలను పెంచుతాయి. దీంతో అమెరికన్ కస్టమర్స్ టెక్స్టైల్స్, ఆభరణాలు, సీఫుడ్ వంటి ఉత్పత్తుల కోసం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. 2024-25లో ఇండియా మొత్తం ఎగుమతులు $820 బిలియన్. అందులో అమెరికాకు ఎగుమతి వాటా 86.5 బిలియన్లు. ప్రస్తుతానికి మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అదనపు సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. టారిఫ్ల వల్ల అమెరికా సప్లై చైన్లు గందరగోళంలో పడ్డాయి. కంపెనీలు ధరలను పెంచడం లేదా సప్లై చైన్లను రీస్ట్రక్చర్ చేయటం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ఖర్చులను మరింత పెంచుతుంది. రైట్. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఫాలో అవుతున్న బహుముఖ వ్యూహాలేంటో చూద్దాం. 15 ఆగస్టు రోజున ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారు. 4 లెవెల్స్ లో ఉన్న జీఎస్టీని 5-18% మార్చబోతున్నారు. ఇది దేశీయ డిమాండ్ను పెంచుతుందంటున్నారు. ఈ పరిణామం చిన్న వ్యాపారులకు ఈజీ అవుతుంది. టారిఫ్ల వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేస్తాయంటున్నారు. అలాగే కేంద్రం కూడా టెక్స్టైల్స్, కెమికల్స్ రంగాలకు సపోర్ట్ ఇవ్వటం ప్రాధాన్యంగా చూస్తున్నారు. టారిఫ్లతో ఎక్కువగా ప్రభావితమయ్యే ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీ రుణాలు, జీఎస్టీ రిలీఫ్ల ద్వారా సపోర్ట్ ఇస్తారు. అటు చైనాతోనూ ఆర్థిక సంబంధాలను పునరుద్ధరణ జరుగుతోంది. ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు ఆగస్టు 18న భారత్లో పర్యటించారు. అటు ప్రధాని మోదీ కూడా 31న చైనా వెళ్లబోతున్నారు. అటు ఆర్బీఐ మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా, UAE వంటి దేశాలతో రూపాయి ఆధారిత వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తోంది. ఇది విదేశీ మారక హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ట్రంప్ ఎంత హెచ్చరించినా రష్యా నుంచి చమురు కొనుగోలు కంటిన్యూ చేస్తామని భారత్ ప్రకటించింది. ఇప్పటికే 50% అమెరికా టారిఫ్లు అమల్లోకి వచ్చేశాయి. ఇందులో కీలకమైన రంగం టెక్స్టైల్స్. ఎందుకంటే మన దగ్గర 20 లక్షల ఉద్యోగ కల్పనకు సంబంధించింది ఈ రంగం. అందుకే కేంద్రం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. ఇండియా టెక్స్టైల్ ఎగుమతుల్లో 35% అమెరికాకే వెళతాయి. 50% టారిఫ్లు అమల్లోకి రావడంతో అమెరికన్ మార్కెట్లలో మన ఉత్పత్తుల రేట్లు పెరిగి గిరాకీ ఉండదు. తక్కువ ధరలు ఉండే దేశాల ఉత్పత్తులని అమెరికన్ జనాలు కొనే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ 40 దేశాలతో వాణిజ్యం మరింత పెంచుకునే ప్లాన్ చేస్తోంది. యూకే, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, UAE, ఆస్ట్రేలియా సహా 40 దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ 40 దేశాలు కలిసి $590 బిలియన్ విలువైన టెక్స్టైల్ మార్కెట్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం భారత్ వాటా కేవలం 5-6% మాత్రమే.
ఈ 40 దేశాల్లో మన వస్త్ర ఉత్పత్తుల్ని రాత్రికి రాత్రి అమ్మటం కష్టమే. అందుకే ఇప్పటి నుంచి ఆయా దేశాలతో చర్చలు జరపటం, ట్రేడ్ ఫెయిర్స్ లో పాల్గొనటం, అక్కడి వ్యాపారులతో చర్చలు జరపటం, మన బ్రాండింగ్ ను పెంచుకోవటం ద్వారా వారిని ఆకర్షించాలనుకుంటున్నారు. భారత్ అనుకుంటున్న ఆ 40 దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ ను గుర్తించి ఎక్స్పోర్ట్ చేసేలా ప్లాన్లు నడుస్తున్నాయి. ప్రొడక్షన్ క్లస్టర్లతో డైరెక్ట్ లింకప్ చేసే విధానాన్ని ఆలోచిస్తున్నారు. భారత్ లోని టెక్స్టైల్ రంగం 2030 నాటికి $100 బిలియన్ ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకు ప్రధాని మోదీ సూచించిన 5F ఫార్ములాను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఫార్మ్ టు, ఫైబర్ టు, ఫ్యాక్టరీ టు, ఫ్యాషన్ టు, ఫారిన్ ప్లాన్ పై స్పీడ్ పెంచుతున్నాయి. పీఎం మిత్ర పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ వంటి పథకాలతో టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఇటు అమెరికన్ టారిఫ్లతో భారత్ జీడీపీ తగ్గుతుందా పెరుగుతుందా అన్న చర్చ కూడా అంతర్జాతీయంగా జరుగుతోంది. అయితే చాలా వరకు రేటింగ్ సంస్థలు భారత్ జీడీపీకి వచ్చిన ఢోకా ఏమీ లేదంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ ఆధారితమైంది కావటం వల్ల ప్రభావం పరిమితమే అని S&P గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అటు లోకల్ గా రేట్లను తగ్గించడం, వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలు అమెరికా సుంకాల ప్రభావాన్ని ఆపగలుగుతాయని ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ BMI తాజాగా తన అంచనా తెలిపింది. ఈ దశాబ్దంలో భారత్ ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండే అవకాశం ఉందంటోంది. BMI నోట్ ప్రకారం US సుంకాలు కొన్ని పరిశ్రమలను ప్రభావితం చేసినప్పటికీ ఇండియా జీడీపీ 6% మించి ఉంటుందని అంచనా వేసింది. ఇది చాలు కదా ట్రంప్ మనల్ని ఏమీ చెయ్యలేడు అనటానికి. భారత్పై వేసిన 50% సుంకాలతో అమెరికాకే నష్టం పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఉపాధి తగ్గుతుంది, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. పైగా ట్రంప్ ఏదో అనుకుని టారిఫ్లు వేసినా లోపల భయపడుతున్నాడన్న చర్చ కూడా జరుగుతుంది. అందుకే మోదీని బుజ్జగించేందుకు గత వారం ఫోన్ ద్వారా ప్రయత్నించినా ప్రధాని అందుబాటులోకి రాలేదని జర్మన్ మీడియా వ్యవహారాన్ని బయటపెట్టింది. ట్రంప్ టారిఫ్లతో అమెరికా ఆటోమొబైల్ రంగంలో 900 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది ట్రంప్ ఉద్దేశానికి చెక్ పెడుతుంది. దేశీయంగా తయారు చేయాలన్న లక్ష్యానికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తోంది. లేటెస్ట్ డేటా ప్రకారం అమెరికాలో ఉపాధి సంఖ్య తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్థిక వృద్ధి మందగించడం కనిపిస్తున్నట్టున్నారు. వాల్మార్ట్ సహా ప్రముఖ కంపెనీలు పెరిగిన టారిఫ్లను కస్టమర్లపై వేస్తున్నాయి, రేట్లు మార్చేస్తున్నాయి. దీంతో మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. అటు అమెరికన్ల అవసరాలు తీరడం లేదు. 50% టారిఫ్లతో భారత్ దిగివస్తుందని ట్రంప్ అనుకున్న సీన్ మరోలా ఉంది. మోడీ ఎక్కడా తగ్గకపోవడంతో ట్రంప్ కాస్త తగ్గాడంటున్నారు. ఇటీవలి కాలంలో మోడీతో మాట్లాడేందుకు ట్రంప్ 4 సార్లు ప్రయత్నించినా మోడీ ఆ కాల్స్ ను తీసుకోలేదని జర్మన్ మీడియా తాజాగా వెల్లడించడం సంచలనంగా మారింది. దోస్త్ అంటే దోస్త్, దుష్మన్ అంటే దుష్మన్, అదే ఫార్ములాతో మోడీ వెళ్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. నిజానికి గతంలో ట్రంప్ తరపున మోడీ అమెరికాలో ప్రచారం చేశారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే 50% టారిఫ్లతో ఆ స్నేహానికి వాల్యూ లేకుండా పోయింది. ఇది ప్రధాని మోడీని చాలా హర్ట్ చేసిందంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ట్రంప్ డెడ్ ఎకానమీ అనడం మోడీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఏదైతే అదైంది, కఠినంగా ఉండాలని డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనొద్దు, ఇదే టార్గెట్ తో అమెరికా ఉంది. అయితే రష్యా నుంచి అమెరికా యురేనియం, యూరియా, ఇతర కెమికల్స్ జోరుగా కొంటూ బిజినెస్ బాగా చేస్తుంది. మరి మనం మాత్రం రేటు తక్కువగా వచ్చి రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దనడం ఎక్కడి లాజిక్కో అర్థం కాని విషయం. పైగా మనం రష్యా దగ్గర పెట్రోలియం కొనడం వల్లే ఆ డబ్బులతో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుంది అన్న దిక్కుమాలిన లాజిక్ ను వైట్ హౌస్ వినిపిస్తుంది. అసలు ఇందులో అర్థముందా? పైగా ఇది మోడీ యుద్ధం అంటున్నారు వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నావారో. రష్యా దగ్గర తక్కువకు చమురుకొని దాన్ని కొందరు భారతీయ సంపన్న వ్యాపార కుటుంబాలు రిఫైన్ చేసి వేరే దేశాలకు అమ్ముకుంటున్నాయన్న అక్కసును కూడా వైట్ హౌస్ వద్ద మనుషుల నుంచే వినిపిస్తున్నాయి. పైగా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేస్తే అమెరికా విధిస్తున్న సుంకాలను 25% తగ్గించొచ్చని సలహా ఇస్తున్నాడు వైట్ హౌస్ సలహాదారు. భారత్ తీరు ఆశ్చర్యంగా ఉందని, ప్రధాని మోడీ లాంటి పరిణతి చెందిన నాయకుడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. టారిఫ్ల భారం భారత్కు ఓ మేలుకొల్పు లాంటిదని, ఏ దేశంపైనా ఎక్కువగా ఆధారపడకూడదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటున్నమాట. యుఎస్ తో వాణిజ్యం కొనసాగిస్తూనే యూరప్, అమెరికా వంటి దేశాలపైన ఫోకస్ పెట్టాలంటున్నారు. ఈ రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక అవసరాలు యుద్ధానికి ఆయుధాలుగా మారుతున్నాయన్నారు.
నిజానికి తక్కువ ధరకు వస్తువులను దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికన్ జనమే బెనిఫిట్ పొందుతున్నారన్న విషయాన్ని ట్రంప్ ఎందుకు మర్చిపోయారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. అంటే మా వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు, భారత్కు మాత్రం బెనిఫిట్ జరగొద్దు. ఇదే ట్రంప్ నిర్ణయంగా కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ తీరును విపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. భారత్పై అంత పెద్ద మొత్తంలో సుంకాలు విధించడం కరెక్ట్ కాదని డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ కౌంటర్ ఇచ్చింది. చైనా కూడా రష్యా నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తుందని, ఆ దేశంపై అమెరికా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ట్రంప్ ను ప్రశ్నించింది. అధ్యక్షుడి నిర్ణయం అమెరికా ప్రజల్ని కూడా బాధిస్తుందన్నది. అమెరికా విధించిన తాజా సుంకాలు $48.2 బిలియన్ విలువైన ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని భారత్ అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్లు ఆల్టర్నేట్ చూసుకుంటుంది.